కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయాలని ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున హన్మకొండ జిల్లా ఎలకతుర్తి పోలీసులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కించపరిచేలా ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను హోంశాఖ పదవి నుండి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏంద్ర సేనారెడ్డి, మాజీ అధ్యక్షులు సంతాజీ, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, ఎలకతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, పాక రమేష్, శనిగరపు వెంకటేష్, గొడిశాల రాజయ్య, డాక్టర్ రమేష్ బాబు, అంబాల స్వామి, అంబాల శ్రీకాంత్, రమేష్, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీనికి ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎలకతుర్తి మండల కాంగ్రెస్ మండల పార్టీ నుంచి ఒక ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని రాజ్యాంగ దాని మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎలకతుర్తి కాంగ్రెస్ మండల పార్టీ నుంచి అంబేద్కర్ సంఘం తరపున కూడా పార్లమెంట్లో ఎలకతుర్తి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారిని మరి భారత హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సామాజిక న్యాయాన్ని ఇచ్చేటువంటి ఆ మహానుభావుని గురించి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు గతంలో కూడా గుజరాత్లో కూడా ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే మాట్లాడడం జరిగింది. మరి ఇలా ఒక వర్గానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి కాదు. భారతదేశ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ దేశానికి, ఈ వ్యవసాయ దేశానికి ఇలా ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుని ఆయనను పట్టుకొని ఇలా పార్లమెంట్లో మాట్లాడడం, అమిత్ షా ఆయనను వెంటనే భారత పార్లమెంట్లో ఆయనను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా నేటి అమిత్ షా హోంశాఖ మినిస్టర్ అయ్యుండి కూడా తను చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దాన్ని చూసినట్లయితే ప్రధానంగా రాజ్యాధికారాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా మోదీ మన భారతదేశ ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి వాళ్ళ కుట్రలు భగ్నమైనాయని చెప్పి జీర్ణించుకోలేని కుట్రలో భాగంగానే పార్లమెంట్లో కూడా అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచుడు కాకుండా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ఒక దళిత బీద ప్రజలు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ మీద అవమానపరిచినట్టే. ఒక అంబేద్కర్ అవమానపరిచినట్టు కాదు. బీజేపీ గవర్నమెంట్ రచిస్తుంది, అంబేద్కర్ను ఏ విధంగా అవమానపరచాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఒక కుట్రపూరితంగా మోసాలు చేస్తున్నారు.